ప్రభుత్వ అధికారిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత ఆ పదవికి రాజీనామా చేసి సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను సొంతం చేసుకున్న వడ్లమాని సత్య శ్రీనివాస్కు విశాఖలోని కృషి భారత్ సంస్థ వ్యవస్థాపకులు ఆర్డర్ కిషోర్, సినీ నిర్మాత నీల తిలక్ నేతృత్వంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన జేకే న్యూస్ నవభారత్తో మాట్లాడుతూ పలు విశేషాలను తెలియజేశారు. ఆయన తరపున ఒక సన్మాన పత్రిక పంపించారు. నేను ఆయన సతీమణిగా ఆయన ఇష్టాల్లో కూడా సహభాగం కాబట్టి ఆయన రాలేకపోయినందున నేను వచ్చి అది చదివి శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరుగుతుంది. లక్షణంగా ఉన్న పలుకుబడి, హోదా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి తమ సినిమా లక్ష్య సాధన కోసం సినీ రంగంలోకి అడుగుపెట్టి అతి త్వరగా విలక్షణ నటుడు అని గుర్తింపు తెచ్చుకున్న శ్రీ వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్ గారికి మరిన్ని సత్కారాలు అందుకోవాలని ఏ ప్రభుత్వ అధికారిగా తన విధులను నిర్వహిస్తున్నారు. సత్యసాయి శ్రీనివాస్ గారు విశాఖలోని పాత్రికేయులకు ఆయన సుపరిచితులు. నేను పాత్రికేయ రంగంలో పెంచినప్పుడు ఆయన పంచాయతీ రంగంలో ఆయన ఉన్నతాధికారి పనిచేసేవారు. ఒకసారి మీకు గుర్తుందో లేదో కానీ ఇప్పుడు మీరు చాలా సబ్జెక్ట్ మాట్లాడారు, మీ వృత్తి కోసం మాట్లాడారు, అదేవిధంగా ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం కోసం మాట్లాడారు. కానీ నేను తీసుకున్న పాయింట్ ఏంటంటే ఈ రోజుల్లోని మేనేజ్మెంట్, ఇంకా చెప్పాలంటే లౌక్యం. మీరన్నా చూసారా, మేనేజ్మెంట్ అంటే ఏం అక్కర్లేదు, అవసరం తెలియదు మనం మాట్లాడుతున్నాం. కొంచెం వరకు చెప్పండి. సందర్భాన్ని బట్టి జనరల్గా ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలో, ఆధునిక ప్రపంచంలో అందరికి ఈగోస్ ఎక్కువైపోయాయి. ఫస్ట్ పాయింట్ అంటే నేను మాట అంటే మీరు తీసుకోరు, మీరు మాట అంటే నేను తీసుకోరు. ఒక 10 నిమిషాలు 10 అంకెలు లెక్కెట్టుకుని రికన్సిలియేషన్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అండి. మహానుభావుడు వివేకానంద స్వామి అసలు స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్ అని చెప్పిన ఆయన కూడా సర్దుబాటు లేని జీవితం నరకప్రాయం అని కూడా చెప్పారు. చిన్న సర్దుబాటు, పక్క వాళ్ళని అకామిడేట్ చేసుకోవడం, ఇదంతా మరి కొంత అకామిడేటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినప్పుడే వస్తుంది. వాతావరణం అంతా పొలిటికల్ గా కానీ మరొక కానీ విమర్శలు ప్రతి విమర్శల్లో కూరుకుపోయాం కాబట్టి కొంచెం అకామిడేట్ చేసుకోవడం, అది ఎవరైనా సరే అది చేసుకుంటే బాగుంటుంది. సరే, అంటే మీకు ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుంటారు, నా మధ్యలో కూడా అదే ఇప్పటి నుంచి కూడా మెదులుతూ ఉంది. సత్యసాయి శ్రీనివాస్ గారు చాలా నిఖార్సైన అధికారి, ముక్కుసూటిగా పోయి వెళ్ళిపోయారు అధికారి. ఒత్తిళ్ల కారణంగానే ఆయన రాజీనామా వెళ్ళిపోయి. అస్సలు నేను ఒత్తిడండి వాళ్ళకి, నాకెవరు ఒత్తిడి లేదు. నేనే పొలిటీషియన్ కి ఒత్తిడి. పొలిటీషియన్ నాకు ఎప్పుడు ఒత్తిడి కాదు. మీ ఊరు నాకు అంత బలాన్ని ఇచ్చింది. మీరైనా నేను పద్ధతిగా పనిచేశాను. మీకు ఇందాక మాట మేనేజ్మెంట్ అంటే నా స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏంటంటే రికన్సిలియేషన్. ఎవరితో అయితే మనకి గొడవ అయిందో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం అంతే. అంటే నాకు సినిమా అవకాశాలు ఇప్పుడుగా వచ్చే ఇవాళ నేను ఒక టాప్ లీగ్ లో ఉన్నాను. సో అసలు ఎక్కడ ఒత్తిడి అనేది జీరో అండి. సార్, ఇంకొకటి, మీరు ఇప్పుడు రీసెంట్ మూవీ కోర్టులో చేశారు, దాంట్లో ఒక అద్భుతమైన నటన చాలా మంది చేశారు. ఇంకా అప్కమింగ్ మూవీస్ కొంచెం చెప్పండి. చాలా ఉన్నాయండి. అంటే ఆ లిస్ట్ చెప్పడం, మీరు ఇప్పుడు చెప్పారు, ఆ లిస్ట్ చాలా పెద్ద. ప్రభాస్ గారు రాజాసాబు, ప్రభాస్ గారు ఫౌజీ, చిరంజీవి గారు అనిల్ రావుపూడి, అది ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ గారు రౌడీ జనార్దన్, ఇలాగ లిస్ట్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక అది అంటే నాకు నేనే దిష్టి పెట్టుకున్నట్టు 25 నుంచి 30 ప్రాజెక్టులు ఉన్నాయి. ఓకే సార్, ఆఖరి ప్రశ్న. చాలా మంది జీవితంలోనే ఇప్పటికీ కూడా మనం సెటిల్ కాలేకపోయాము, ఇప్పటికైనా 30 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా ఈ జీవితం ఎందుకు పనికిరాదు, వ్యర్థం అని చెప్పి అనుకుంటుంటారు. అటువంటిది మీరు చెప్పారు 47 ఏళ్ల వయసులోనే మీ ఉద్యోగానికి, అది కూడా ఉన్నత స్థాయి ఉద్యోగం, అట్లీస్ట్ సెల్ ఫోన్ బిల్లు కూడా పే చేయలేనటువంటి ఉద్యోగం చేశారు. అంటే అటువంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏం లేదు, సెటిల్మెంట్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్. కంఫర్ట్ జోన్ లో ఉంటే జీవితంలో ఎవరో ఒక్కడు కూడా బయటకు వెళ్ళారు. ఇది బాగుంది, ఈ ఊరు బాగుంది, ఈ ఉద్యోగం బాగుంది, అక్కడితో ఆగిపోకుండా నెక్స్ట్ జర్నీకి వెళ్ళాలనుకుంటే కంఫర్ట్ జోన్ బయటకు రావాలి. కానీ ఆ వచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నువ్వు ఏ రంగంలోకి వెళ్తున్నావు, ఆ రంగం పట్టి నీకున్న మక్కువ ఎంత. సినిమా రంగంలోకి వెళ్తే పేరు ప్రతిష్టలు వస్తాయి కాబట్టి వెళ్ళకూడదు. నాకు అది జీవితం, ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అనుకుంటే వెళ్ళాలి. సినిమాలోకి వెళ్తే పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి, అందరూ గుర్తిస్తారు అన్న దాంతో అయితే వెళ్ళకూడదు. అప్పుడు కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయొద్దు, దెబ్బతింటారు. ఎప్పుడు బ్రేక్ చేయాలి కంఫర్ట్ జోన్ ని? మీరు వెళ్దాం అనుకున్న ఫీల్డ్ నిజంగా మీకు అంత మిమ్మల్ని అట్రాక్ట్ చేసి మీ మనసుకి చాలా క్లోజ్ అయ్యి అందులోకి వెళ్ళకపోతే నేను బతకలేని అంత ఇంటెన్సిటీ మీకు వస్తేనే కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయాలి. సార్, ఇంకో మాట చెప్పారు, నన్నైతే ఆకట్టుకుంది. మనం చేస్తున్నదే కాదు, బయట చాలా ప్రపంచం ఉంది. అంటే చాలా మంది ఇప్పటికీ కూడా, ఇంకా అందరికి అర్థమయ్యే మాటలు చెప్పాలంటే చాలా మంది నూతులో కప్పల్లో బతుకుతున్నారు. అంటే మనం చేసే ఉద్యోగం ఇప్పుడు దానికి బ్యాంకులో పనిచేసేదానికి బ్యాంక్ ప్రపంచమే తెలుస్తుంది. అవును సార్. వాళ్ళ ఏజీఎంలు, వాళ్ళ జీఎంలు ఆ భాషలో ఆయన మాట్లాడతారు. మేమంతా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మినిస్టర్లు, డిప్యూటీ సీఎంలు ఇలా మేము మాట్లాడతాం. కానీ బయట చాలా పెద్ద ప్రపంచం. రైటర్ ఉన్నాడు, సింగర్ ఉన్నాడు, డాన్సర్ ఉన్నాడు, యాక్టర్ ఉన్నాడు, లేదా ఒక సోషల్ సర్వీస్ వాళ్ళు ఉన్నారు, ఎన్జిఓలు ఉన్నాయి,
ఇప్పుడు డిజిటల్ క్రియేటర్స్ అని వస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు. ఇంత బయట ప్రపంచంలో ఇది ఒక్కటే గొప్ప, ఆ వేరే రంగం చిన్నదనుకోవడం తప్పని నాకు చాలా అన్ని రంగాల అవకాశం ఉంది. ఇది సత్యసాయి శ్రీనివాసరావు గారు. ఆయన ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా ఆయన ప్రకాశిస్తూ ఉంటారు. ఆయన పేరులోనే ఉంది సత్యసాయి శ్రీనివాస్. ఎందుకంటే ఆ సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా మనం ఎస్ఎస్ఎస్ చూస్తున్నాం. సో ఆయన సినిమా రంగా ఆయన వృత్తిపరంగా కాదు, ప్రభుత్వపరంగా కూడా రాణిస్తున్నారు. అన్నిటికీ మించి మేనేజ్మెంట్ మనకి సమయానుకూలంగా మనం మాట్లాడుకుని ముందుకుంటూ వెళ్తే అదే సక్సెస్ అనేది వస్తుంది. ఇక వయసుకు సంబంధం లేదు, మన మైండ్ సెట్ సరిగ్గా ఉండాలి. మనం ఖచ్చితంగా రంగంలో సక్సెస్ అవుతుందని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా రంగంలో తెలియజేస్తాం. హేమంత్ జగదీష్ కుమార్.